అయిన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు నూతన సంవత్సరంలో మరి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్లయితే దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తారు. ఏమి తొందరపడవద్దు. దేవుని సన్నిధిని ఆనుకొని ఉన్నట్లయితే సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, మహిమ మిమ్మల్ని ఆవరించి అద్భుతంగా నడిపిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఒకవేళ ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు అనే దేవుడు ఆయన్ని మీ హృదయంలో చేర్చుకొని అంగీకరించినట్లయితే మీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం పొందుకొని అన్ని విధాలా ఆశీర్వదింపబడతారని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం నీకోసమే కనుక మరి శ్రద్ధ కలిగి ఆలకించి రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం 2వ లైన్ చూద్దాం. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని అంటే ఈరోజు నువ్వు కొత్తగా చూస్తున్నావు కదా, నాకు దేవుడు సహాయం చేస్తాడా అని మరి సందేహంలో ఉన్నావేమో. అయితే దేవుడు నీతో నీ వాగ్దానం చెప్తున్నారండి. ప్రతివాని అంటే ప్రపంచ మానవాళి కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణం పెట్టారండి. యేసుక్రీస్తు అందరి ప్రభు, మనందరికీ ఆయన ప్రభువుగా ఉండి నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి వేచెదను. ఈరోజు దేవుడు నీకు, నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ కన్నీటిలో ఉన్నావో, ఏ వేదనలో, ఏ అప్పుల భారంలో, ఏ కుటుంబ సమస్యల్లో నువ్వు నలిగిపోతున్నావో, ఈ వద్దు ఈ బ్రతుకు నేను చాలించి వేస్తాను అని ఈ భూమిని విడిచిపెట్టడానికి కూడా నువ్వు సిద్ధపడుతున్నావేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, నీ యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేసేదను అంటున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువును, నీ దుఃఖము ఏదో, నీ కంట ఏ బాధను బట్టి కన్నీరు వస్తుందో ఆ ప్రతి బాధను ఆయన తీసివేస్తానంటున్నాడు. అంటే నీ యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసేదను అంటున్నాడు. నీ ప్రతి బాధను నేను తొలగించేదను. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం, ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, అప్పుల భారాలతో నలిగిపోతున్న బిడ్డల యొక్క కన్నీరు మీరు తొడవండి ప్రభు. మూయబడిన గర్భాలను బట్టి కుమిలిపోతున్న బిడ్డలకు నాయన ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. కోర్టు కేసుల నుంచి ఇంకా దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలతోటి అయ్యా నలిగిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక డోర్స్ ఓపెన్ అయిపోవాలయ్యా. ఏ గృహంలో కూడా లేమి అనుభవించడానికి వీల్లేదే సునామంలో. ప్రతి బిడ్డ సమృద్ధి చేత నింపబడాలా. 12 గంపలు మిగలాల ప్రతి కుటుంబంలో నా ప్రభా. ఇచ్చి కార్యాలు చూచుదుముగాక యేసునామంలో తండ్రి. అద్భుతమైనటువంటి జ్ఞానము చేత మీరు నీ యొక్క జ్ఞానము చేత నింపండి. చదువుల్లో బిడ్డలకు ఉన్నతమైన స్థానాలు దయచేయండి. భారతదేశంలో ప్రతి డిపార్ట్మెంట్లో నాయన ఉన్నతమైనటువంటి బ్లెస్సింగ్ ఉండాలి ప్రభా. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నాయన నీ విశ్వాసులు మాకు కావాలి తండ్రి. సహాయము దయచేయండి. భారతదేశాన్ని దీవించండి నాయన. తెలుగు రాష్ట్రాలని మీరు దీవించండి. ఒక కొర్నేలి, ఒక లూదియా, ఒక చెరసాలధిపతి, ఒక నెహేమియా మాకు లేచునుగాక యేసునామంలో ప్రభు. సహాయం దయచేయండి. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబం మీద కూడా నీ చల్లని చూపు ఉంచయ్యా. మా కుటుంబం మీద పనిచేసే ప్రతి విధమైన దెయ్యపు శక్తులన్నింటినీ బంధిస్తున్నాను యేసునామంలో. మనుషుల దురాలోచనలన్నీ చల్ల చెదరైపోవును కాక యేసునామంలో. మమ్మల్ని మోసం చేసేవారిని నువ్వు మోసం చేయి ప్రభా. మాతో వ్యాజ్యమాడేవారితో నువ్వు వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి యేసునామంలో. అయ్యా ఈరోజు నా తండ్రి అయ్యా ఎంతో మంది ప్రభా అయ్యా ఆహారం లేని బిడ్డలు ఉన్నారు. అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని అయ్యా మా పరిచర్యని అయ్యా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అధికముగా మీరు జరిగించి మీకు మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్.